హలో గైస్, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరు బాగుంటారని అనుకుంటున్నాను. నేనైతే వారం రోజుల పాటు అయితే కొండపూడి పనికి అయితే వెళ్ళానండి. మార్చేన్లోకి సుమారు 5 కిలోమీటర్ల దూరంలో ఉంటుందండి, కొండ పైన. దాంట్లో కొన్ని విషయాలు మీతో అయితే షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. అందుకని చెప్పేసి ఈ వీడియో అయితే చేస్తున్నానండి. నేనైతే కనుక పొద్దున్న 5 గంటలకు నిద్రలేచానండి. ఎందుకంటే పనికి పోయే ప్లేస్ అయితే చాలా దూరం, సుమారు 5 కిలోమీటర్ల దూరం నడవాలండి. మొత్తం ఘాటి సెక్షనే, మొత్తం ఘాటి అప్పెక్కి వెళ్ళాలండి. వెళ్ళే దారిలో చూస్తున్నారు కదండి, ఇల్లులు అయితే కనిపించింది కదా. ఇంతకు ముందు అయితే ఇక్కడ ఉండేవాళ్ళు, ఇప్పుడైతే లేరు. కొండపైనే రెండు ఇల్లులు ఉన్నాయి. అందులో ఒకటి కూల్చేశారు, అందులో ఇంకోటి చర్చ్ అండి. చూస్తున్న ఎదురుగా కనిపిస్తున్న కొండపైకి అయితే మనం వెళ్ళాలండి. ఇప్పుడు మేమైతే ఆల్రెడీ ఒక కొండ దాటుకుంటూ వచ్చేసామండి. ఒక కొండ దాటుకుంటూ వచ్చేసి ఇప్పుడు ఎదురుగా కనిపిస్తున్న కొండ దగ్గరికి అయితే పనికి పోతున్నాము. చాలా అంటే చాలా ఇబ్బందిగా ఉంటుంది వెళ్ళేటప్పుడే, కానీ తప్పదు కదా. చూస్తున్న వెళ్ళే దారిలో అయితే మాకైతే చిన్న పాము అయితే కనిపించిందండి. మా వాళ్ళు దీన్ని తొక్కేశారు, అయినా ఏం చేయలేదు. పాము అంటే చూసుకోకుండా తొక్కేశారు. పాము వెళ్ళే దారిలో ఉంది, కానీ చిన్న పాము కదా, ఏం చేయలేకపోయింది. అదే ఎవరికి హాని అయితే చేయలేదండి. మొత్తానికి అయితే మేము పనిచేసే ప్లేస్కి అయితే వచ్చేసామండి. చూస్తున్నారు కదా మొత్తం ఎలా ఉందో. మొత్తం తుప్పలతో కూడి పెద్ద పెద్ద రాళ్ళతో నిండి ఉందండి ప్లేస్ అయితే. చూస్తున్న ఎదురుగా కొండ ఇప్పుడు చూపించాను కదా, అది దాటుకుంటూ వచ్చాము. ఇంకా వేరే కొండ వైపు వచ్చేసామండి పనికి. మా వాళ్ళు అయితే సిద్ధపడుతున్నారండి పనికి. చాలా దూరం నుంచి నడుచుకుంటూ వచ్చారు కదా పాపం, కూర్చున్నారు కాసేపు. చెట్టు మీద పారలు అయితే పెట్టేశామండి, గుణపాలు అయితే కింద దాచేసాము. నిన్న పనికి వచ్చాం కదండి, అంటే మళ్ళీ అంటే వెళ్ళడం రావడం చాలా దూరం కదండి, ఈ బరువు అయితే మోసుకు రాలేమని చెప్పేసి గుణపం అయితే కింద పాతి పెట్టేసాం మట్టిలోనే. మీకు తెలుసు కదండి, గుణపం అయితే సుమారు ఒక 5-6 కేజీలు బరువు ఉంటుంది. మళ్ళీ మోసుకు రావాలి, మళ్ళీ తీసుకెళ్ళాలంటే చాలా కష్టం, పైగా దూరం అని చెప్పాను కదండి. మామూలు అయితే రాళ్ళు తీస్తున్నారండి, రాళ్ళు పక్కకి తీస్తున్నారు. అది ప్లేస్ అయితే సదునంగా లేదు. మీ అందరికీ ఒక విషయం అండి, ఎవరికైతే 18 సంవత్సరాలు నిండి ఉందో, అమ్మాయి లేదా అబ్బాయిలు ఎవరైనా సరే ఈ పనికి అయితే ఆర్ట్ చేసుకోవచ్చు. ప్రతి నిరుపేద కుటుంబానికి ఒక్కొక్క జాబ్ కార్డు ప్రతి ఇంటికి ఇచ్చారండి ఒకప్పట్లో. ఎక్కడికో వలస వెళ్ళి పని చేసుకునే అవసరం లేదండి, ఊర్లోనే పని చేసుకోవచ్చు. అప్పట్లో కాదు, ఇప్పుడైతే 300 రూపాయలు. అంటే రోజంతా పని చేయ అవసరం లేదండి, సుమారు రోజుకి ఒక 2 గంటల సేపు మాత్రమే పని చేసుకుంటే సరిపోద్దండి. మాదైతే మెట్టు భూమి, సిల్వర్ మొక్కలు అలాగే కాఫీ ప్లాంట్లు వేసుకోవడం కోసం కొండపైకి రావడం జరిగింది. కొన్ని పనులు అయితే అలా ఉండదు, ఊరి మధ్యలో పొలాలు ఉంటాయి కదండి, ఆ పొలాల దగ్గర పనులు ఉంటాయి, ఈజీగా చేసుకోవచ్చు. ఇంత దూరం నడవసరం కూడా లేదండి. అయినా కూడా పెద్ద కష్టమేం కాదండి వర్క్, ఎందుకంటే మనకంటూ గ్రూప్ ఉంటుంది. గ్రూప్లో సుమారు ఇంచుమించు ఒక 30 మంది వరకు ఉంటారు. అందరితో పాటు కలిసి చేసుకోవడం ఈ పని అయితే. ఒకరిద్దరు అయితే కష్టంగా ఉంటుంది, మీకు తెలిసిన విషయమే. ఈ పనులు అయితే ఎవరి పని వారికి ఉన్నా కూడాను ఒకరికైతే ఒకరికొకరు సాయం చేసుకుంటారండి. ఈ పనిలో పెద్దగా ఇబ్బంది ఏమి అనిపించదు. నేనైతే భయపడిపోయాను. అయితే మీతో చెప్పాను కదండి ఇందాక, మేము పొద్దున్న 5 గంటలకు వచ్చేసామని చెప్పేసి ఏం తినకుండా వచ్చేసామండి. అయితే మేమందరం సల్ది గింజలు తెచ్చుకున్నామండి, సల్ది గింజలతో పాటు అంబలు కూడా తెచ్చుకున్నాము. అంబల్లో ఐరన్ ఉంటుంది, మీకు తెలిసిన విషయమే. మంచి స్ట్రాంగ్ అయిన ఫుడ్ అండి మాకు. మా అక్కలు అయితే మెదుగు స్టార్ట్ చేశారు తినడం. మనోడు గింజ తెచ్చుకున్నాడు, అంబల కోసం ఎదురు చూస్తున్నాడు. మెదుగు అక్క కొంచెం అంబలు ఇస్తుంది, అంటే ఒకరితో షేర్ చేసుకుంటున్నారు అనమాట. ఇలాంటి పని దగ్గరే ఇలాంటిది కామన్ అండి, ఒకళ్ళు పంచుకుంటారు. అంబలతో పాటు పచ్చళ్ళు కర్రీస్ ఏం తెచ్చుకున్నా పంచుకుంటారు. నేనైతే గంజి తెచ్చుకున్నాను, సల్ది గంజి తెచ్చుకున్నాను. నైట్ మిగిలిన అన్నంలో గంజేసి కొంచెం పెరిగేసి ఉల్లిపాయలు కట్ చేసి అందులో వేసాను. అదైతే పొద్దున్న తెచ్చుకున్నాను. చూడడానికి అయితే ఇలా ఉంది చూడండి. దాంతోపాటు పచ్చడి నంచుకోవడానికి తెచ్చుకున్నానండి. మా బామ్మది అయితే ఉత్తి కింద తెచ్చుకున్నాండి, దాంట్లో పెరుగు లేదంట. నాది అడుగుతున్నాడు దాంట్లో మిక్స్ చేసేయమని చెప్పేసి. పోనీలే పాపం అని ఇస్తున్నాను, ఎందుకని మా బామ్మది కదా. నా జుట్టు అయితే పుట్టపతి సాయిబాబాలో ఉందటండి, సరదాగా మాట్లాడుకుంటున్నారు నా జుట్టు గురించి. అయితే గింజలు తాగేసామండి. చూస్తున్నారు కదండి వేర్లు అయితే ఎలా వస్తుందో. రాళ్ళు వస్తే తీసుకోవచ్చు, కానీ వేర్లు వస్తే సాగుతూ ఉంటుందండి, తీయడానికి చాలా ఇబ్బందిగా ఉంటుంది, చిరాకు అనిపిస్తుంది. అయితే ఎవరి పనులు నిమగ్నం అయిపోయారు గింజలు తాగేసి. అయితే ఇది 4వ రోజు 5వ రోజు అండి. ఆ రాయి అయితే నేనే తీస్తున్నాను, కష్టపడుతున్నాను చూడండి.
మీకు ఇందాక చెప్పాను కదండి, నేను అదే కొత్తగా యాడ్ చేసుకున్నాను వర్క్ అని చెప్పేసి. నేను భయపడ్డాను కూడాను, పని అయితే ఎలా ఉంటుంది ఏంటో, చాలా ఇబ్బందిగా ఉంటుందేమో అనుకున్నాను. కాకపోతే అందరితో పాటు చేయడం వల్ల చాలా ఈజీగా ఉంటుందండి పని అయితే. సరదాగా అందరితో పాటు నవ్వుకుంటూ జోకులు వేసుకుంటూ భలే ఉంటుందండి ఇలాంటి పనికి వచ్చినప్పుడు. నేనైతే మొత్తానికైతే రాయి తీసాను. అక్కలు అయితే ఇంకా అదే పనిలో ఉన్నారు. చెప్పాలంటే నా పని ఇది కాదండి, నేను వేరే పని చేస్తుంటాను. కాకపోతే కొన్ని అవకతవకల వల్ల ఆ పని అయితే కొన్ని రోజులు పెండింగ్ పడింది. ఇంకా ఇంట్లో నెల రోజుల పాటు ఖాళీగా ఉండడం జరిగిందనమాట. నెల రోజుల పాటు చాలా అంటే చాలా ఇబ్బందిగా అనిపించింది ఖాళీగా ఉండడం. పని చేయడం కన్నా ఖాళీగా ఉండడమే చాలా అంటే కష్టం అండి, చాలా ఇబ్బందిగా ఉంటుంది. మీరు ఎప్పుడైనా ఏదైనా పని చేసుకుంటూ సడన్గా ఖాళీగా ఉన్నారేమో అంటే చాలా చూసే వాళ్ళ దగ్గర కూడా చులకనగా కనిపిస్తాం మనము. చాలా అంటే చాలా ఇబ్బందిగా ఉంటుంది ఖాళీగా ఉండడం. మీరైతే ఆ తప్పు ఎప్పుడు చేయొద్దండి. చిన్నదో పెద్దదో ఏదో పని చేసుకుంటూ పోవడమే. చూసారా మన వాళ్ళు అయితే పెద్ద రాయిని తీస్తున్నారు, చాలా పెద్ద రాయి అండి. ఒక రాయిని నలుగురు తీస్తున్నారు. మన వెనకాల నుంచి గుణపం పెడుతున్నాడు చూడండి. మరి అలా పెట్టడానికి కాదు, అదే మనడు ముందు నుంచి పెట్టరా అంటే వెనక నుంచి పెడుతున్నాడు చూడండి. మొత్తానికి రాయి అయితే తీస్తున్నారు నలుగురు కలిసి. చాలా పెద్ద రాయి అది. నాకైతే నవ్వు వస్తుందండి, మీరు కూడా చూసి నవ్వుకోండి. ఈ క్లిప్ అయితే నాకు చాలా బాగా నచ్చింది. నాకు ఎందుకు నవ్వు వచ్చిందంటే మనోడు వెనకాల నుంచి గుణపం పెట్టాడు, అందుకే నవ్వు వచ్చిందండి. అందుకే నవ్వుతున్నాను, సారీ. మొత్తానికైతే రాయి అయితే పక్కన తీసారండి, బయట పెట్టేశారు. మొత్తానికి సాధించారు నలుగురు కలిసి. ఇక్కడ ఉన్న వాళ్ళు నవ్వులైతే చచ్చిపోతున్నారు. మొత్తానికి పని అయితే పని మొత్తం అయిపోయిన తర్వాత గుణపాలు అయితే దాచిపెట్టేస్తున్నారండి. చాలా ప్రాంతాల్లో గడ్డపరని పిలుస్తారు అనుకుంటాను. గుణపాలు అయితే ఎందుకు దాచిపెడుతున్నారంటే మళ్ళీ తీసుకురావాలి కదా. మీకు స్టార్టింగ్లో చెప్పాను, డైలీ ఇది మోసుకెళ్ళి మళ్ళీ మోసుకురావడం అంటే చాలా ఇబ్బందిగా ఉంటుంది కదండి, చాలా బరువుగా ఉంటుంది పనిముట్లు అయితే. ఈ గుణపాలతో పాటు ఈ పారలు కూడా దాచిపెట్టేస్తున్నారండి మా వాళ్ళు. పారలు అయితే ఎక్కడ పెడుతున్నా మీకు చూపిస్తాను ఇప్పుడు. అంటే మధ్యాహ్నం పూట ఆవులు కాసే వాళ్ళు వస్తారు కానీ అలా తీసుకుపోకుండా, అంటే చెట్టు మీద ఉన్నది కనిపించేస్తుందిలేండి. కాకపోతే గుణపాలు అయితే కనిపించదు కదా, మట్టిలో దాస్తున్నారు. ఇప్పుడు పారలు అయితే చెట్టు మీదకి అయితే అలా పెట్టేస్తున్నారండి. ఇప్పుడైతే మీకు చూపిస్తాను అది. చూస్తున్నారు కదా, ఈ విధంగా పెట్టేసి మన వాళ్ళు అయితే బయలుదేరుతున్నారు. బయలుదేరే ముందు అంటే వర్క్ అయితే కంప్లీట్ అయిపోయిన తర్వాత ఎలా ఉంటుంది చూపిస్తాను. ఇప్పుడు ఏంటంటే ఇక్కడ కాఫీ ప్లాంట్స్ వేస్తారని చెప్పాను కదండి, కాఫీ మొక్కలు సిల్వర్ మొక్కలు వేస్తారని చెప్పాను కదా, అయితే మీకు చూపిస్తాను. వర్క్ అంతా అయిపోయిన తర్వాత స్టెప్ బై స్టెప్ కనిపిస్తుంది, చూస్తున్నారు కదండి. ఈ విధంగా కనిపిస్తుంది అనమాట. ఈ విధంగా ఎందుకంటే చూసారు కాఫీ ప్లాంట్స్ అక్కడక్కడ ఉందో చూపిస్తానండి. కాఫీ మొక్కలు చూస్తున్నారు కదండి, దూరంగా వేసుకోవాలన్నమాట మొక్కలు. అంటే ఎలా చూసుకుని ఒక 3-4 అడుగులు దూరంలో వేసుకోవాలి. అంటే కొమ్మలు వచ్చిన తర్వాత మనకి పళ్ళు కాసిన తర్వాత తీసుకోవడానికి ఇబ్బందిగా ఉంటుంది కండి, దూరం కొమ్మలు వచ్చిన తర్వాత. అలా అని చెప్పేసి కొంచెం 3 లేదా 4 అడుగుల దూరంలోనే ఎలా చూసుకుని ఒక 5 అడుగుల దూరమైనా ఉండాలండి మొక్కకి. ఈ మధ్యలో మళ్ళీ సిల్వర్ మొక్కలు వస్తుందండి, నీడ మొక్కలు. చెప్పాను కదా బ్లాక్ పెప్పర్ వేస్తారని, దాంట్లోనే బ్లాక్ పెప్పర్ అలాగ ఉంటుంది. మనలో అయితే బయలుదేరిపోయాడు ఇంటికి. వెళ్ళే దారిలో అయితే మనకి పనస పండు అయితే దొరికిందండి. దొరకడం అంటే చెట్టు పైకి ఉండింది. మనోడు ముందు వచ్చాడు కాబట్టి వాసన పెట్టి చూసి వెళ్ళే దారికి ఆనుకుని చెట్టు అయితే ఉండిందండి. మనోడు వాసన పసిగట్టి పండును అయితే తెంపేశాడు. ఎవరికి ఇవ్వడంట. వెళ్ళే దారిలో కరివేపాకు కూడా కనిపించండి. కరివేపాకు మీకు తెలుసు కదా, తాలింపు వేసుకుంటాం కదా, అది ఎందుకో తాజాగా ఉందని చెప్పేసి చిన్న కొమ్మ అయితే తెంపుకున్నాను. అలాగే మనకు చెప్పాను కదండి, ఇదిగో పనసకాయలు చెట్టు మీద చిన్న కాయలు ఉన్నాయండి. పనసపల్లి సీజన్ అయితే మనకి జూన్, జూలై, ఆగస్టులో ఉంటుందండి ముమ్మరంగా. ఇదైతే మొదటి పండు కదని చెప్పేసి ఎవరికి ఇవ్వకుండా పట్టుకెళ్ళిపోతున్నాడు. ఇది సీజన్ కాదు కదండి, అన్ సీజన్లో దొరికితే హ్యాపీ కదా. మా వాళ్ళందరూ వెళ్ళిపోతున్నారు. ఇక్కడ ఇద్దరైతే వెయిట్ చేస్తున్నారు, ఎందుకబ్బా నీడ కోసం అనుకున్నాను. కాదండి, ఎండ అయితే గట్టిగా ఉంది కదా. ఇంకో జీరుకలు చెట్టు పక్కనే ఉంది. 2 జగ్గులు వేసి వెళ్ళిపోదామని చెప్పి సాగారు. ఆ విషయం నాకు తర్వాత తెలిసింది. బ్యాడ్ లక్ ఏంటంటే కీతర రాలేదటండి, కత్తివేలు అయింది కానీ రాలేదు. మీకు చెప్పాను కానీ కాఫీ ప్లాంట్ అని చెప్పేసి ఇది ప్లాస్టిక్ బుట్టలు వేసుకుంటారండి. ప్లాస్టిక్ బుట్టలు వేసి సుమారు ఒక 6 నెలల పాటు వదిలేసామంటే మొక్క పెద్దదవుతుందండి. పెద్దదైన తర్వాత మన చేను ఇప్పుడు మనం చేసాం కదా నీట్గా, ఆ ప్లేస్లో అయితే మనం ఈ మొక్కల్ని అయితే నాటుకోవాలన్నమాట. సిల్వర్ అని చెప్పండి, సిల్వర్ మొక్కలు కూడా పక్కనే ఉంది.
చిన్న మొక్కలండి అవి, సిల్వర్ మొక్కలు చూస్తున్నారు కదా. ఇలా ప్లాస్టిక్ బుట్టలు వేసుకొని మన చేనులో అప్పుడు మనం బాగా చేసాం కదా, అక్కడైతే మనం ఉడుచుకోవాలండి. ఇదండి కాఫీ మొక్కలు చిన్నగున్నప్పుడు ఎలా ఉంటుందో చూసారు కదా. అయితే నా బ్యాడ్ లక్ ఏంటంటే నేను ఇంటికి వచ్చానండి. ఇంటికి వచ్చిన తర్వాత అన్నం తిందాం అనుకున్నాను, కాకపోతే కూరకైతే చీమలు పట్టేసింది, చీమలు ఎక్కిపోయింది. దీన్ని ఎలా తినాలో తెలియట్లేదు. ఎండలో పెట్టిన చీమలు పోద్దామని చెప్పేసి పనికి వెళ్ళే ముందే వండేసుకొని పెట్టేసుకున్నామండి. ఎండలో పెట్టి చాలాసేపు అయినా కూడా చీమలు అయితే పోవట్లేదు, ఆకలి అయితే దంచేస్తుంది. ఎందుకంటే పని చేసి వచ్చాం కదండి, పైగా చాలా దూరం నుంచి నడుచుకుంటూ వచ్చాం కదా, అందుకని చెప్పేసి ఆకలి అయితే భరించలేకపోతున్నాను. ఈ చీమలు అయితే ఎప్పటికీ పోవట్లేదు, ఇంకా తప్పదు, ఏం చేస్తాము. రాత్రి మిగిలిన అన్నమే కొంచెం చల్లటన్నం ఉంది, అది కూడా కొద్దిగా ఉందండి. పక్కింట్లో కూర అయితే అడుక్కున్నాను, ఇంకా మా కూరలు చీమలు, కాకపోతే కూర అయితే నాకు నచ్చలేదండి. అలా అని చెప్పేసి ఆకలి ఉండలేం కదా, ఇంకా గంజి వేసుకుంటున్నాను అండి. గంజి కూడా చూడండి నీళ్ళలా ఉంది. ఆ గంజిలా లేదు. ఆ గంజిలో కొంచెం సాల్ట్ వేసుకొని తినేస్తాను ఈరోజు, ఇవాళకి. మరి ఇదే నా భోజనం. ఇప్పుడు వండుకోవాలంటే టైం అయితే 12 అయిపోయింది. పైనుంచి నడుచుకుంటూ వచ్చాం కదా, ఇప్పుడు వండుకుని తినాలంటే చాలా టైం పట్టేస్తుందండి. సో గైస్, మరి వీడియో అయితే ఇక్కడితో ఇంతే. మన వీడియో నచ్చినట్టయితే ఒక లైక్, అలాగే ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. సో గైస్, ఉంటాను. బాయ్ బాయ్.